తాడిదన్నేవాడు ఒకడుంటే వాడి తలదన్నేవాడు మరొకడు ఉంటాడు. ఇప్పుడు ప్రస్తుతం అమెరికా పరిస్థితి అదే. ఏకఛత్రాధిపత్యంతో అహంకారంతో పరిపాలించాలనుకుంటే కొట్టే దెబ్బ ఎట్లా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది. ఓ వెనుజులా మీద డ్రామాలాడటం, ఒక గ్రీన్లాండ్ మీద డ్రామాలాడటం, పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేస్తూ అహంకారం ప్రదర్శిస్తుంటే చైనా చాచి చెంప దెబ్బ కొడుతోంది. ఏకంగా 2వ స్థానానికి వచ్చింది. 1వ స్థానంలో ఉంటున్నటువంటి అమెరికా తర్వాత తిరిగి వెనక్కి పోబోయే పరిస్థితి వస్తుందా అన్నటువంటి సిచ్యుయేషన్. ఇలాంటి దశలో 30 ట్రిలియన్ డాలర్ల జీడిపి, 39 ట్రిలియన్ డాలర్ల అప్పుతో ఉన్నటువంటి అమెరికా వచ్చే ఏడాది కల్లా సరిగ్గా అది తీర్చుకోకపోతే, దాన్ని తగ్గించుకోకపోతే కనుక భారీ ఎత్తున వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది, అసలులో కిస్తీలు చెల్లించాల్సి వస్తుంది. దాంతో ఏం చేయాలో అర్థం కాక వెనిజులాలోని ఆయిల్ నిల్వల మీద కన్నేసింది. అలాగే గ్రీన్లాండ్లో ఉన్నటువంటి ఏదైతే మినరల్స్ మీద కండేసింది. ఇవన్నీ కాకుండా ఇంకా మిగతా అన్ని దేశాల నుండి విపరీతంగా పన్నులతో పిండి హింసించి వేధించి దోచుకోవాలనుకుంటుంది. అందులో భాగంగా తాజాగా తీసుకొస్తున్నటువంటి చర్యలు యూరోపియన్ దేశాల మీద కూడా గ్రీన్లాండ్ విషయంలో నాకు సపోర్ట్ చేయలేదు కాబట్టి మీ మీద 10% పన్నేస్తా, రష్యా దగ్గర నుంచి నేను చెప్పినట్టేం లేదు కాబట్టి నువ్వు ఆయిల్ కొంటున్నావు కాబట్టి నీ మీద 50% పన్నేస్తా అని మనకెట్లా వేశారు. అట్లాగే ఇరాన్తో వ్యాపారం చేస్తే ఊరుకోమంటూ చైనా మనందరి మీద 25% పన్నెట్లు అన్నాడు. వాడి ఇష్టం, వాడేదో చక్రవర్తిలాగా ప్రపంచమంతా వాడి బానిసలు కప్పం కట్టాలన్నట్టు బిహేవ్ చేస్తుంటే ఇలాంటి మనస్తత్వం అన్నటువంటి యూరప్ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, అంగీకరించట్లేదు, వ్యతిరేకిస్తున్నాయి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో, నీ దగ్గర సరుకులకి పన్ను నా దగ్గర వేయబాక, నా సరుకులకి నువ్వు పన్ను వేయబాక అనేటటువంటి విధానం ఏదైతే ఉందో దాంట్లో అమెరికాతో ఒప్పందానికి పక్కన పెట్టినాయి. ప్రస్తుతం జరగాల్సి ఉంది. భారత్ అమెరికాల ఒప్పందం ఓ పక్కకి వెళ్ళింది. ఇప్పుడు యూరప్ దేశాలు అమెరికాని వద్దని భారత్తో మాత్రం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి రెడీ అవుతుండటం అన్నటువంటిది అమెరికాకి చాచి చెంపదెబ్బ కొట్టే అంశం. సేమ్ టైం భారత్ మీద మరింత పడి ఆడవడానికి అవకాశం.